प्रभु महाराज की जय। वेद वेदांत सिद्धांतम परिपूर्ण सुबोधकम शेख मोहम्मद अब्बास राजयोगी नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈ శ్లోకాన్ని మనం కేవలం గురుభక్తులమే కాదు, ప్రతి ఒక్కళ్ళు ప్రతి పూజలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చదివిన తర్వాతే మిగతావన్నీ మొదలు పెడతారు. ప్రతి చిన్న పిల్లవాళ్ళకు కూడా ఈ శ్లోకాన్ని ఏవి నేర్పించుకున్నా కానీ ఈ శ్లోకాన్ని మాత్రం నేర్పిస్తారు. ఎందుకని అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు, అన్నీ సర్వం గురువే అని ఈ శ్లోకంలో చెప్తున్నాను. మరి సర్వం గురువైనప్పుడు మనం ఎన్నో సాధనలు చేసి ఎన్నో పూజలు పుణ్యాలు ఇవన్నీ చేసి చివరికి గురుపాదం పట్టిన తర్వాతనే మనకు జన్మరహితం అవుతోంది. మరి గురువుగారు లేకుండా ఏది ఎవ్వరికి లభించట్లేదు. అంటే ఈ గురువుగారు అనే పదం మామూలుగా అయితే స్కూళ్ళల్లో టీచర్స్ కూడా గురువుగారుగానే చెప్తారు. అంటే గురువులలో కూడా రకాలు ఉన్నారనమాట. 8 మంది గురువులు ఉన్నారు. అందులో మనకు నిజ గురువు, బోధ గురువు, నిజ గురువు, పరబ్రహ్మణే నమః, పరమ గురువు వీరు మనకు జనన మరణ రహిత స్థితిని తెలియచేసి మనల్ని అందులో కూర్చోబెడుతున్నారు. ఆ స్థితిలో మనం అందరం ఉండడానికి గురువుగారి బోధనలే కారణం అవుతున్నాయి. పాండురంగమ్మ గారు పరమపదించిన తర్వాత ఈ నకరేకల్ ఆశ్రమం ఏమవుతుందో ఎట్లా పోతుందో మరి చూడాలి అని అనుకున్నారు చాలామంది. కానీ అనూహ్యంగా అనసూయ గారు ఇంకా మిగతా భక్త బృందం అందరూ కూడా కలిసి మరి వారిని నిలబెట్టి వారి పేరును నిలబెట్టి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళందరికీ నా జయగురులు. ప్రత్యేకంగా వాలంటీర్స్గా ఉండి ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టుకొని మరి వారు సేవ చేస్తున్నారు. వారి గురు సేవ అభినందనీయం. ఈ విధంగానే ప్రతి ఒక్కళ్ళం కూడా గురువుగారి సేవ చేయాలి. పట్టు పట్టాగా రాదమ్మా సద్గురుని పాదము పట్టి విడువాగా రాదమ్మా, సద్గురు పాదము పట్టి విడుచుట కంటే ప్రాణములైన విడచుట మేదట పట్టు పట్టాగా రాదమ్మా. అంటే మరి ఈ రకంగా మనం ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మిగతావన్నీ గురువుగారి తర్వాతే. మనం ఆ విధంగా గురుసేవ కోసం అహర్నిశలు తప్పిస్తూ గురునామాన్ని ధ్యానిస్తూ గురుమంత్రాన్ని సదా జపిస్తూ మనం జనన మరణ రహిత స్థితిలోనే మనల్ని ఎప్పుడూ కూడా ఉంచుకోవాలి. అంటే 24 గంటలు కూడా మనకు ఆ సద్గురు ధ్యానమే, వారు చెప్పిన వాక్య స్మరణనే ఉండాలి. అందుకే ఈ నవభక్తులు మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ నవభక్తుల స్థితి కూడా మన గురుభక్తులు యందు ఉంది. ఎందుకంటే అప్పుడు చెప్పిన ఈ ధ్యానం కానీ ఆత్మ నివేదనంతో సహా, అంటే మనం అన్నీ తనువు ధనము మనసు అన్నీ కూడా గురువుగారికి ఇచ్చేసి ఆ తర్వాతనే మనం వారి అనుజ్ఞతోనే మిగతా జీవితాన్ని మనం గడిపేస్తున్నాం. కాబట్టి ఈ నవవిధ భక్తులందరూ కూడా మన గురుపుత్రులలో ఉన్నారు. వారందరూ కూడా గురువు గారి చెప్పిన ఆచరణలోనే తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇప్పటికీ చాలా కాలాతీతం అయ్యింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి నా ధన్యవాదాలు. జయ ఇతర సద్గురు ప్రభు మహారాజుకు పట్టు పట్టాగారాదమ్మ శ్రీ గురు పాదము పట్టి విడువాగారాదమ్మ. పట్టి విడుట కంటే తన ప్రాణములైన విడుచుట మేలట పట్టు పట్టాగారాదమ్మ. అంటే
ఆ పట్టు ఎలా ఉండాలంటే ఉడుం పట్టులాగా ఉండాలన్నారు. ఆ ఉడుం కూడా పట్టుకుంటే విడిచిపెట్టదట. దాన్ని తాళ్ళు కట్టి 100 మంది వేలాడినా కానీ ఇంకా అది ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి రాదు, అంతా ఉంటుందన్నమాట. అట్లా అంత గట్టిగా పట్టుకోవాలి. అంటే దీనికి ఇది ఏమంటారంటే మనకి మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయం అని చెప్పి మనకి వేదాంతంలో చెప్తారు. మర్కట కిషోర న్యాయం అంటే పిల్ల జాగ్రత్త, మార్జాల కిషోర న్యాయం అంటే తల్లి జాగ్రత్త. ఇక్కడ మర్కట కిషోర న్యాయం అంటే శిష్యుడే పట్టుకోవాలి గురువుని. అంటే కోతి ఉంటుంది, పిల్ల ఉంటుంది. ఆ కోతి వెళ్ళేప్పుడు నేను వెళ్తానా అని చెప్పి పిల్లకి చెప్పదు, ఉన్నట్టుండి సడన్గా వెళ్ళిద్ది. అది ఉన్నట్టుండి సడన్గా వెళ్ళేప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్ల టక్కును పట్టుకోవాలి, తల్లిని పట్టుకోకపోతే పడిపోయింది. అంటే ఆ పిల్ల దృష్టి నిరంతరం కూడా అవేర్నెస్గా ఉంటుందన్నమాట. నిరంతరం కూడా తల్లి కదలిక మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. తల్లి కదిలిందంటే చాలు పిల్ల వెంటనే లేచి పట్టుకుంటుంది. అట్లనే శిష్యుడు కూడా నిరంతరం కూడా ఎలా ఆలోచించాలి అంటే గురువు గుర్చే ఆలోచించాలి. గురువు ఏం చెప్తున్నారు, గురువు యొక్క జీవన విధానం ఎలా ఉంది, అట్లా అంటే నిరంతరం గురుభావనతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఆ పట్టు దొరుకుతుంది. అందులో చెప్పినటువంటి ఆ జ్ఞానం కూడా బోధపడుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, జయ సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.